ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగనన్న, అట్లాగే మాకు అప్సడా అనేది ఒక జీవామృతం లాగా ఒక బోర్డు కాన్స్టిట్యూట్ చేసి అందులో రెగ్యులేటరీ ప్రైస్ రెగ్యులేషన్ కానీ, ఫీడ్ ప్రైస్ రెగ్యులేషన్ కానీ, లేకపోతే మెటీరియల్ రెగ్యులేషన్ కానీ ఒక ముఖ్యమంత్రి సమక్షంలో జరగాలనే నిబంధనలు తీసుకొచ్చి మాకు ఎంతో మేలు చేసిన మీకు ఒకసారి ఈ 2 సంవత్సరాల నుంచి మేము పడుతున్న కష్టం ఏంటన్నది ఒకసారి మీ నోటీసుకు తీసుకురావాలని చెప్పి ఉద్దేశంతో ఇవాళ ఇక్కడికి రావటం జరిగిందన్న. ఈరోజు మా రైతులందరి సమక్షంలో కూడా ఆందోళన ఏంటంటే అన్న, ఇప్పుడు గవర్నమెంట్ రెగ్యులేషన్స్ని బైపాస్ చేసి ఫీడ్ రేట్లు పెంచటం అన్న, వీళ్ళు ఏదైతే చేస్తున్నారో అది ఒక ఇండస్ట్రీ కేటగిరీలో చేయాలి. అంటే వాళ్ళు ఇన్వెంటరీస్ మెయింటైన్ చేసుకోవాలన్నా, ఫీడ్ ఇంగ్రీడియంట్స్ ఏదైతే ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయంటున్నారో ఆ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ ఇయర్ యావరేజ్ కనుక ప్రైసెస్ తీసుకుంటే అన్న సుమారుగా 66 రూపాయలు వాళ్ళకి ఫీడ్ ప్రైస్ అవుతుందన్న. అంటే ఇవాళ ఫీడ్ ప్రైస్ ఏం చెబుతున్నారంటే అన్న, వాళ్ళు ఫిష్ మీల్ పెరిగిందంటారు. అంటే 2 నెలలు క్యాప్చర్ ఫిషరీస్ హాలిడే ఉన్నప్పుడు, అంటే మన సముద్రంలో వేట 2 నెలలు ఉన్నదన్న. ఈ 2 నెలల తర్వాత ఫిష్ మీల్ ఎండాకాలంలో వర్షం కురవలేదు అని అనుకున్నట్టే ఈ 2 నెలల బ్యాన్లో ఫిష్ మీల్ డెఫినెట్గా రేట్ ఎక్కువ ఉంటుందన్న. దాన్ని చూపించి బూచిగా చూపించి ఇవాళ ఫిష్ మీల్ రేటు ఇది అని చెప్పి చూపించి దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయటం అన్నది. అంటే వీళ్ళు స్ట్రీట్ వెండర్స్ కాదన్నా, వీళ్ళు బజ్జీలు పకోడీలు వేసేవాళ్ళు కాదు. వీళ్ళు దే హ్యావ్ టు మెయింటైన్ ద ఇన్వెంటరీ ఫర్ ఏ ఇయర్. దట్ ఈస్ దే హ్యావ్ గాట్ ది ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్సెస్. వాళ్ళకి బ్యాంకులు ఉంటాయి, అలాగే కీ లోన్ ఇచ్చి బ్యాంకులు ఉంటాయి. ఇది కాకుండా అన్న నేషనల్ బల్క్ హ్యాండ్లింగ్ కార్పొరేషన్ అని ఒక నేషనల్ కార్పొరేషన్ ఒకటి ఉందన్న. వాళ్ళు ఇటు రైతుకి ఇటు ఇండస్ట్రీకి అనుసంధానం చేస్తారన్న. వాళ్ళు ఒక 40 బ్యాంకులతోటి కోఆర్డినేట్ చేసుకుంటారన్న. ఆ 40 బ్యాంకులు నేషనల్ బల్క్ ట్రేడింగ్ కార్పొరేషన్ అన్న. ఆ నేషనల్ బల్క్ ట్రేడింగ్ కార్పొరేషను 40 బ్యాంకులతో వర్క్ చేస్తారన్న. సపోజ్ ప్రసాద్ రాజు గారిది ఫీడ్ ఇండస్ట్రీ ఉందనుకోండి అన్న, ఆయన సంవత్సరానికి 20 కోట్ల రూపాయలు కొంటే కనుక ఆయనకి 10 కిలోమీటర్లో వాళ్ళు వేర్ హౌస్ మెయింటైన్ చేస్తారన్న. రఘురామ్ గారు ఒక 20 కోట్ల రూపాయలు కనుక వాళ్ళు ఇంగ్రీడియంట్స్, అగ్రో ఇంగ్రీడియంట్స్ కొంటే అక్కడ ఆయన ప్లాంట్కి 10 కిలోమీటర్ రేడియస్లో వాళ్ళు వేర్ హౌస్ మెయింటైన్ చేస్తారన్న. అంటే వీళ్ళు చెప్పిన ప్రసాద్ రాజు గారు కానీ రఘురామ్ గారికి కానీ ఆర్డర్ ఇచ్చిన, అంటే నెక్స్ట్ అంటే ఇవాళ నాకు 20 టన్స్ సోయా కావాలి, లేకపోతే 20 టన్స్ మేజ్ కావాలి, 20 టన్స్ రైస్ బ్రాన్ కావాలంటే ఇవన్నీ కూడా వితిన్ ఫ్యూ అవర్స్ వీళ్ళు ప్లాంట్స్కి యాక్సెస్ అయ్యి ఫెసిలిటీ ఉందన్న. దాన్ని కూడా వాడుకుంటూ ఇటు రైతులను ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారన్న. సుమారుగా మనకు 1 కోటి టన్నులు పండుతుందన్న, ±10 లక్షలు ఎక్కువ, వర్షాలు తక్కువ అయితే 10 లక్షలు తక్కువ పండుతుందన్న. ఆ 90 లక్షల టన్నులో మనకి కావాల్సింది కానీ, పౌల్ట్రీకి కావాల్సింది కానీ హార్డ్లీ 20-30 లక్షల టన్నులు దాటి ఉండదన్న సోయా. ఇందులో అన్న అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ ఒకటి, డొమెస్టిక్ మార్కెట్. మన 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో 5 లక్షల కోట్లు నాన్ వెజ్ మార్కెట్ ఉన్న మన దేశంలో డెఫినెట్గా అటు చేపలకు కానీ ఇటు రొయ్యలకు కానీ మార్కెట్ ఉంటుందన్న. డీటెయిల్డ్గా మీరు ఇంకొకసారి టైం ఇస్తే మేము అందరం వచ్చి కొద్దిగా ప్రజెంటేషన్ ఇస్తామన్నా. థ్యాంక్ యూ అన్న, ఈ అవకాశం ఇచ్చిన మీకు.